హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. మీలో చాలామందికి ఇప్పుడు తెలిసే ఉంటుంది కదా, ఆల్రెడీ విజయవాడ అనేది వరదల్లో చిక్కుకుపోయి ఉంది అని. సో అలాంటి బాధితుల్లోనే మేము కూడా ఉన్నామన్నమాట. మాది వచ్చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ నందిగామ దగ్గర అనమాట. సో మా ఊరి పక్కన ఊరిలో కూడా మొత్తం అంతా కూడా వాటర్లోనే ఉండిపోయాయి అనమాట. సో దాని గురించి అయితే నేను మీతో ఒకసారి ఈ వీడియోస్ అనేవి షేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఈ వీడియోస్ అనేవి ఎక్కడి నుండి అంటే మా నందిగామ రియర్ ప్లస్ ఇబ్రహీంపట్నం ప్లస్ విజయవాడలో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అయితే మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఎవరైనా కానీ విజయవాడ కానీ కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ రావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అని కూడా చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అసలు బ్యాడ్ అండ్ వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట. సో ఆ యొక్క సిచ్యువేషన్ని మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను. ఒక పర్సన్ అయితే మా ఊరు పక్కనే అనమాట, ఇలా వాగొస్తుంటే బండి వేసుకుని వెళ్తూ కొట్టుకుపోయాడు. ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో మీలో ఎవరైనా కానీ ఇటువంటి పీపుల్కి హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీ వంతు సహాయం అనేది అందిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇవి ఒకసారి అయితే విజువల్స్ అయితే చూసేయండి. ఇదంతా కూడాను ఐతవరం దగ్గర అనమాట. ఐతవరం దగ్గర ఈ విధంగా వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఐతవరంలో లాస్ట్ ఇయర్ ఒక కుక్కది సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది కదా, 3-4 years బ్యాక్. సో సేమ్ అదే ప్లేస్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా వాటర్ అనేది వచ్చేసాయో. ఐతవరం అనేది మా వదిన వాళ్ళ ఊరండి. ఆ యొక్క ఊర్లో కూడా మొత్తం అంతా కూడా ఊర్లో కూడా వాటర్ అనేది వచ్చేసాయట. అండ్ ఒక కారు అండ్ అలాగే ఒక ఆటో కూడా కొట్టుకుపోయింది. అలా ఉంది సిచ్యువేషన్ అనేది. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం మీరు ఏదైనా ట్రావెల్ చేయాల్సి వచ్చినా కానీ మీ యొక్క ట్రావెలింగ్ని ఆపేసుకుంటే మంచిదని చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇదంతా కూడా ఐతవరం హైవే అనమాట. NH65 మనకి హైదరాబాద్ టు విజయవాడ హైవే ఉంటుంది కదా, హైవేలో ఐతవరం దగ్గర పొజిషన్ అయితే ప్రెజెంట్ ఇలా ఉంది అనమాట. అండ్ ఊర్లో కూడా వాటర్ వచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బీభత్సం అనేది సృష్టించింది ఈ యొక్క వరద అనేది. అండ్ విజయవాడ అయితే ఇక చెప్పనక్కర్లేదనమాట. విజయవాడ అయితే ఫుల్గా అయితే మొత్తం అంతా మునిగిపోయింది. మాకు తెలిసిన వాళ్ళు కూడా సో మెనీ పీపుల్స్ అనే వాళ్ళు కూడా చాలామంది ఈ విధంగానే వాటర్లో అయితే ఉండిపోయారనమాట. సో ఇది ప్రెజెంట్ విజయవాడ సిచ్యువేషన్. విజయవాడలో అయితే ఈ విధంగా ఉంది. ఇదంతా కూడాను ఐతవరం దగ్గర అనమాట. మా ఊర్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ప్రెజెంట్ అయితే కొంచెం మా ఊర్లో కంట్రోల్ అయ్యిందండి. ఎందుకంటే ఆల్రెడీ వర్షం అనేది తగ్గిపోయింది కాబట్టి కొంచెం మా ఊరైతే కంట్రోల్లోనే ఉంది అని చెప్పాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇదంతా కూడాను హైవే మీద ఇలాంటి చిన్న చిన్న కార్లు అయితే చాలా కష్టంగా వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో 1-2 సార్లు ఆలోచించి మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు మీ యొక్క ప్రయాణాన్ని అయితే కంటిన్యూ చేయండి. ఎమర్జెన్సీ కాకపోతే మాత్రం కంప్లీట్గా వదిలేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ విజయవాడ అయితే మనం వెళ్ళాల్సిన అసలు సిచ్యువేషన్ అనేది మరీ దారుణంగా ఉంది అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి, ఇది వచ్చేసి నందిగామ మునేరు అంటారు కదా, అక్కడ అనమాట. నందిగామ నుండి మనం పల్లగిరి అటు సైడ్ వెళ్ళే దారిలో రోడ్లో అనమాట. చూసారా, ఈ యొక్క అది పాత బ్రిడ్జ్ అనమాట. పాత బ్రిడ్జ్ నియర్ వరకు అయితే వాటర్ అనేది వచ్చేసింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కొంతమంది అయితే అమౌంట్ ఎంతో కొంత హెల్ప్ అనేది చేస్తున్నారు కదా, అలా హెల్ప్ చేయాలని మీకు ఉంటే హెల్ప్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, కొంతమంది ఇప్పుడు విజయవాడ సిచ్యువేషన్లో పడవల ద్వారా తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళు కూడా 2,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని కూడా న్యూస్ వస్తుంది కదా. సో అలా కూడా కొంతమంది ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ని అలా క్యాష్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా దారుణం అనే చెప్పాలి. ఎనీవే, త్వరగా అయితే ఈ యొక్క వరద నుండి మన ఆంధ్రప్రదేశ్ అనేది త్వరగా బయటపడాలి అని కోరుకుందాం. అలాగే ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మీ అంతు సహాయం అనేది అయితే అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే ఇటువంటి సిచ్యువేషన్లో అయితే బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. సో ఈ విషయం అనేది మీతో షేర్ చేద్దాం అనుకున్నా. ఇది ఇప్పుడు మా దగ్గర ఉన్న పరిస్థితి. అయితే మీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.